సో హాయ్ గైస్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్. మరి మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోలీస్ అయినా లేకపోతే ఎస్ఎస్సీ అయినా రైల్వేస్ అయినా ఇలాంటి ఎగ్జామ్స్లో మనకు క్యూబ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. చాలామంది డైస్ నేర్చుకుంటారు, క్యూబ్ కొంచెం పక్కన పెడతారు. క్యూబ్ అనే కాన్సెప్ట్ చూస్తే a 12 centimeter color cube is cut into 2 centimeter small cubes. Then how many cubes have 3 surfaces painted? అంటే క్వశ్చన్లో 12 సెంటీమీటర్ల కలిగినటువంటి ఒక రంగు పూసిన ఘనాన్ని 2 సెంటీమీటర్ల చిన్న చిన్న ఘనాలుగా కత్తిరించినట్లయితే అందులో వాడు క్వశ్చన్లో ఏమడుతున్నాడు, 3 ఉపరితలాలకు రంగు ఉన్నటువంటి ఘనాలు ఎన్ని ఏర్పడతాయి? 3 ఉపరితలాలకు రంగు ఉన్నటువంటి ఘనాలు ఏర్పడాలి అంటే అమ్మా అవి కార్నర్ క్యూబ్స్ అవుతాయి. అంటే 3 ఫేసెస్లో కూడా కలర్ కలిగి ఉన్నాయనుకోండి, అవి కార్నర్ క్యూబ్స్ అని పిలుస్తారు. కార్నర్ క్యూబ్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడా 8. అంటే ఒక క్యూబ్ను ఎట్లా కట్ చేసుకోండి, మీరు ఆ 4 కింద 4 ఉంటాయి పీసెస్, అవి బయటకు తీస్తే 3 సర్ఫేసెస్కు పెయింట్ వేసి ఉంటాము. మరి క్వశ్చన్లో అలా కాకుండా 2 సర్ఫేసెస్కు మాత్రమే కలరు కలిగి ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని అని క్వశ్చన్ అడుగుతారు. లేదంటే ఒక సర్ఫేసెస్కు మాత్రమే కలరు కలిగి ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు. మరి 2 సర్ఫేసెస్ కలర్ ఉన్నటువంటివి మనం కనుక్కోవాలి అంటే 12n-2 అనేటువంటి ఫార్ములా ప్రకారం యూజ్ చేయాల్సి ఉంటుంది. అసలు n అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ క్యూబ్స్. నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అంటే 12/2 చేస్తావు కదా నాయన, 6. అంటే n వాల్యూ 6 అవుతుంది. మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ తీసుకుంటాం. మరి ఒక సర్ఫేస్ మాత్రమే పెయింట్ కలిగి ఉన్నటువంటిది కావాలంటే 6n-2 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. కలర్లెస్ క్యూబ్స్ అని కూడా క్వశ్చన్లో అడుగుతూ ఉంటారు. కలర్లెస్ క్యూబ్స్ అనేటువంటివి కూడా క్వశ్చన్లు అడుగుతారు. మరి కలర్లెస్ క్యూబ్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయంటే మిడిల్లో ఉంటాయన్నమాట. ఇన్నర్ అంటే ఒక పెద్ద ఘనము లోపల ఇన్నర్లో ఉంటాయి. మరి అవి కనుక్కోవడం కోసం ఫార్ములా n-2 మరి ఈ ఫార్ములాస్ ప్రకారము ఈ 3ంటికి సమాధానం అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన చక్రీ షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.